హలో హాయ్ అండి. పెసరపప్పు 1 కప్ తీసేసుకొని వాటర్ వేసి నీట్‌గా నానబెట్టేసుకోవాలి 1 అవర్ పాటు. తర్వాత అదే కప్‌తో మంచినగపప్పు కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి 1 అవర్ పాటు. 1 అవర్ అయ్యాక 2 కప్స్ రైస్ వేసేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఇదంతా నానాక నీట్‌గా తీసేసుకొనేసి అన్నీ కలిపేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకొని తర్వాత ఒక కప్పు చొప్పున 3 కప్స్ వాటర్ వేసేసుకొని కుక్కర్‌లో విజిల్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్ పెట్టేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. తర్వాత 1 లీటర్ పాలు కాచేసుకొని బెల్లం కరిగిచ్చేసుకోవాలి. ఈ బెల్లం కరుగుతుండేలోగా బాదంలంతా తరిగి పెట్టేసుకొని కొద్దిగా కారం పొంగలికి నేను కొద్దిగా తీసి పక్కలో ఉంచేసాను. తర్వాత యాలకుల పొడి పాలు వేసేసి కలిపేసుకొని నెయ్యి వేడయ్యాక తరుక్కున్న బాదంలంతా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఇలా చేసి చూడండి, పొంగలైతే సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే గుడిలో ప్రసాదానికైతే బాక్స్కి వేసి పెట్టేశాను నేనైతే. మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ కొలతల ప్రకారం చేసి చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది స్వీట్ పొంగల్ అయితే. గుడికి వెళ్ళేసి వచ్చి ఒక పొద్దు వదిలాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.